దెబ్బపడిందో అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నారు, ప్రభువా మన్నించు, మమ్మల్ని క్షమించు, మా జీవితాన్ని మార్చు, మీకు సమర్పించుకుంటామని అనేక మంది యవనస్తులు, పిల్లలు, పెద్దలు, డబ్బున్నవారు, కోటీశ్వరులు, అనేక ఆస్తులు కలిగిన వారందరూ వచ్చి రోడ్ల మీద మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ రివైవల్ అక్కడ జరిగింది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయమున మీతో కొన్ని విషయాలు పంచుకుంటూ కొరకై దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు కదా, లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, అమెరికా ప్రాంతంలో జరిగిన కారు చిచ్చు వలన, దహించే అగ్ని వలన వారెంత ఇబ్బంది పడుతున్నారో వీడియోలు మీరు గమనిస్తున్నారు, ప్రతిదీ గమనించి చూస్తూ ఉన్నారు కదా. అయితే వారి మీదకి వచ్చిన ప్రకృతి ఉగ్రత, వారి మీదకి వచ్చిన భయంకరమైన పరిస్థితులు వారు గమనించినప్పుడు వారి యొక్క ఆధారం ఎవరో తెలుసా? ఇప్పుడు అన్ని కోల్పోయారు, గర్వించారు. ఒకప్పుడు ఒక అంతుంది, మమ్మల్ని ఎవరు ఏం చేసేవారు లేరు, మేము ఎంతో కోట్ల స్థాయి ఉంది, మేము ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పరిస్థితి, దేవుడు ఎందుకు అనుకొని సాతాను ఆరాధించడము, అలాగ నా జీవితాన్ని పాడు చేసుకుంటూ వెళ్ళిన పరిస్థితులు వెళ్తూ వచ్చారు. అయితే ఇప్పుడు వారు ఏం చేస్తుంది తెలుసా? చూడండి ఏం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? రోడ్ల మీదకి వచ్చి లక్షల మంది ప్రజలు, భారము కలిగిన క్రీస్తుని ఎరిగిన దేవుని బిడ్డలు నిలబడి సువార్త చెప్తున్నారు. పేతురు వల్ల నిలబడి పౌలు వలి సువార్త చెప్తున్నారు, నిలబడి ఎర్మియా వలి సువార్త చెప్తున్నారు, ఎర్మలి ఏలియా వలి సువార్త చెప్తుంటే వందల మంది యవనస్తులు, పెద్దలు, కోటీశ్వరులు, ఆస్తిపరులు, కార్లు పోయిన వాళ్ళు, ఇల్లు పోయిన వాళ్ళు నిరాశలై ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఏ విధముగా యోనా తర్షీషుకు వెళ్ళి తప్పిపోయి చెడిపోయి దేవుని మాట వినక మరలా సమకూర్చబడి నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు గోనె పట్ట ధరించుకొని ఏ విధముగా ఆ రాజు పశ్చాత్తాపడ్డాడో, ప్రజలు పశ్చాత్తాపడ్డాడు. అట్ ద సేమ్ సిచ్యువేషన్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్, హాలీవుడ్స్, ఆ ప్రాంతాల సిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది ప్రభు చేత కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నారు. కన్నీళ్లతో ఏడుస్తున్న సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభా క్షమించయ్యా, పొరపాటైందే, మమ్మల్ని మన్నించు ప్రభు, దేవా మా జీవితాన్ని మార్చు. ఏదో అనుకున్నామని యవ్వనస్తులు ట్యాటులు వేపించుకొని దురాత్మ సమాల ముక్కులు, చేతులు ఎలాగలాగా లూసిఫర్కు సమర్పించుకొని, సాతాను సమర్పించుకొని విగ్రహారాధనలోకి వెళ్ళిపోయి విగ్రహారాధన చేస్తూ ఆ సైతాను బొమ్మను పెట్టుకుని ఆరాధించే వ్యక్తులు పరిగెత్తుకుంటూ దేవుని సువార్త ప్రకటిస్తున్న ఆ యొక్క యవనస్తుల దగ్గరికి, ఆ పెద్దవాళ్ళ దగ్గరికి, ఆ యొక్క స్త్రీల దగ్గరికి, సువార్తికుల దగ్గరికి వచ్చి బ్రతిమిలాడి మోకరిస్తుంది. దేవా క్షమించయ్యా, మన్నించు ప్రభువా, పొరపాటైపోయిందే, మా బలగము, మా ఆస్తులు, మా యొక్క ఉద్యోగాలు, మా యొక్క పలుకుబడులు, మా కంప్యూటర్లు, మా యొక్క హోదాను చూసుకుని మేము గర్విస్తూ వచ్చాం, కానీ ఈ దినాలను నేను క్షమించమని అడుగుతున్నానని ఆ రోడ్ల మీదనే మోకరిస్తున్నారండి. అబ్బా చూసారా? దెబ్బ పడితే గానీ అబ్బ గుర్తురాడంట. దెబ్బ పడితే కానీ అబ్బ గుర్తురాడు. ఇప్పుడు కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతాల్లో కూడా దెబ్బ పడింది, అబ్బ గుర్తొచ్చాడు. అబ్బా అనగా తండ్రి గుర్తొచ్చాడు. దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతున్నారు. ఇప్పుడు మా పొరపాట్లు మన్నించవా, మా యొక్క పొరపాట్లు మన్నించవా ప్రభా అని దేవుని సరే క్షమాపణ అడుగుతున్న పరిస్థితులు మనము గమనిస్తున్నాం, చూస్తున్నాం కదా. ప్రియమైన దేవుని జనాంగమా, కాలిఫోర్నియాలో ఒక్కొక్కరు రోడ్ల మీద నిలబడి ఆరాధిస్తున్నారు, రోడ్ల మీద నిలబడి ప్రార్థన చేస్తున్నారు. తల్లిదండ్రుల యొక్క మాట వినక, దేవుని మాట వినక, వాక్యం చదవక మా జీవితాన్ని ఇంత దారుణంగా తెచ్చుకున్నాం ఏంటి? క్షణకాలంలోనే మా జీవితం అయిపోయిందే. వాక్యాలు తీసి చదువుతా ఉంటే 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన మాట, అగ్ని కొరకు ప్రపంచము నిక్షిప్తమైనదంట. ఆనాడు తుఫాను చేత నశించిపోయినది ప్రాంతము, ఇప్పుడు అగ్ని కొరకు ప్రతి ప్రాంతంలో అగ్నితో నశించిపోయే పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. టోటల్
అనేది మనం గమనిస్తున్నాం. ఇది ఆరంభమైంది. ఎక్కడి నుంచి ఆరంభమైంది? దేవుని ఇంటి నుండి ఆరంభమైంది. మీకు ఒక సంగతి తెలుసా? దేవుని ఇంటి నుండి ఆరంభమైనది. అంటే దేవుని నమ్మిన బిడ్డల నుండే ఈ ఉగ్రత ఆరంభమవుతుంది. దేవుని ఇంటి నుండే, అన్ని జనుల మధ్య కాదు, దేవుని ఇంటి నుండి ఆరంభమవుతుంది. ఏం చేయగలవు నువ్వు? ఆపగలవా ఆ ఉగ్రతను? ఆ ఉగ్రతను వద్దు ప్రభా అని అడగలవా? అడగొచ్చు. దేవుడు సహాయం చేస్తా ఉంటాడు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకోవద్దు. కోటీశ్వరులైన ప్రజలందరూ వచ్చి పొరలాడి వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని, అంతస్తులు పోగొట్టి అల్లాడిపోతా ఉన్నారు. ఓ మై గాడ్, ప్లీజ్ సేవ్ అస్, మమ్మల్ని కాపాడంటూ ఉన్నారు. రక్షించబడిన వారు ఒకవేళ ప్రాణ నష్టం తక్కువే తెలుసా మీకు? అక్కడ ప్రాణ నష్టం తక్కువే, కేవలం 10 మంది కేవలం చనిపోయింది, 20 మందో. ఆస్తి నష్టం విపరీతంగా పెరిగిపోయింది. ఆస్తి నష్టం. అక్కడ మంటలు వస్తూ ఉన్నాయి, ఎక్కడికి పోవాలి తెలియదు, ఎక్కడికి పోయి దాక్కుంటారు. అది కాలిపోద్ది, ఇంకోసారికి వెళ్తారు. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకు లేదు, తల్లి జాడ పిల్లకు లేదు. పుట్టకొక్కరై చెట్టు కొక్కరై అనాథగారచే రోజు, పుట్టకొక్కరై చెట్టు కొక్కరై అనాథగారిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాథుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. కాడి ప్రేమైన దేవుని ప్రజలారా, జరుగుతున్న పరిస్థితులు నువ్వు టీవీ చూస్తున్నావేమో, నువ్వు దేవుని ఎరగలేదేమో, ఇంకా దేవుని దూషిస్తూ వస్తున్నావేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచించుకో. క్షమాపణ అడుగు ప్రభు దగ్గర. ఆయనకు అసాధ్యమే లేదు. ఆకాశాన్ని ఆయన సృష్టించాడు, భూమిని సృష్టించింది ఆయనే, మనుషులు సృష్టించింది ఆయనే, మనుషుడు ఆత్మను పెట్టింది ఆయనే, ప్రపంచాన్ని నడిపిస్తున్న నాయకుడు ఆయనే. ఈజ్ ద క్రియేటర్, సృష్టికర్త ఆయన. ఈజ్ ద డైరెక్టర్ ఆల్సో, ఆయన నడిపించే నాయకుడు. ఈజ్ ద ప్రొడ్యూసర్, ప్రొడ్యూస్ చేశాడు మొత్తం ప్రపంచ ప్రజల్ని. ఆయన గొప్ప నాయకుడు. మనం ఎవరేమో యాక్టర్స్ తెలుసా? మనం యాక్టర్స్, నటించే వ్యక్తులం. మనం నటించి భూమి మీద వెళ్ళిపోవాల్సిందే. మరలా ఈ నటన శాశ్వతమైంది కాదు. భూలోకంలో దేవుని తప్పించి దేవుని కన్ను తిప్పి నువ్వేమి చేయలేవు. నీ నటన మాను, దొంగ నటన మాను. దొంగ నటన మానితే రక్షణ ఆత్మ నీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అక్కడ జరిగేది అది. అమెరికా పట్టణంలో, ఆ ప్రాంతంలో కూడా ఇప్పుడు అమెరికాలో ఇది ఆరంభమైందంటే ఇంకా అమెరికా ఎలా ఉంటుందో తెలుసా రాబోయే దినాల్లో? నేను మీకు చెప్తున్నా ఒక మాట. రాబోయే దినాల్లో అమెరికా ఇప్పటికీ దీని యొక్క ఉగ్రత బాగా చూసింది. ఇప్పటికే చాలామంది అమెరికాలో రక్షణ పొందారు. ట్రంప్ బయలుదేరాడు, ట్రంప్ వచ్చాడు. ట్రంప్ ఇప్పుడు ఈ దినాల్లో ఏం చేస్తాడు తెలుసా? ప్రతి ఒక్క వ్యక్తిని క్రీస్తులోకి నడిపించడానికి దిశానిర్దేశం చేస్తాడు. ఇంకా ట్రంప్ అది ప్రపంచమంతటా పాకుట కొరకై ఒక మార్గాన్ని నిర్ణయిస్తాడు. ఇప్పటికే ట్రంప్ అనేకమైన వాటిని చూస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఇది మనిషి పాపమును బట్టి వచ్చిందని తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన ఆలోచనలు చేయబోతున్నారు తొందరలో. చేసి ప్రతి ఒక్క వ్యక్తిని ఆత్మపూర్ణులుగా చేయట కొరకై, రక్షణలోకి నడిపించడం కొరకై ఆయన ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. ఆయన అమెరికాలో కోరేషు దినాల్లో ఉన్నట్లుగా చేయబోతున్నాడు ఆయన. తర్వాత ఇజ్రాయెల్ దేశంలో మందిర నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక నాయకుడు క్రీస్తు విరోధి లేపబోవడానికి ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరగడానికి కొంతకాలం పడుతుంది. ఎంతకాలం పట్టినా నీ కాలాన్ని మాత్రము ఈ కాలం గుండా, ఈ లోకం కూడా ముగించొద్దు. నీ కాలాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకో. ప్రభువుని నమ్ముకో. దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో దొర్లాడి కన్నీళ్లు పెట్టుకొని కాలిఫోర్నియా పట్టణంలో వచ్చిన ఆ కారు చుచ్చు వల్ల దహించే అగ్ని వలన, మంట వలన అల్లాడిపోయి ప్రార్థన చేస్తున్నారు. క్షమించు ప్రభా అని. అప్పటి వరకు గుర్తురాలే వారి క్షమాపణ. ఇప్పుడు ఎప్పుడు దెబ్బపడిందో అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు.
వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభువా మన్నించు, మమ్మల్ని క్షమించు, మా జీవితాన్ని మార్చు, మీకు సమర్పించుకుంటామని అనేక మంది యవనస్తులు, పిల్లలు, పెద్దలు, డబ్బున్నవారు, కోటీశ్వరులు, అనేక ఆస్తులు కలిగిన వారందరూ వచ్చి రోడ్ల మీద మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ రివైవల్ అక్కడ జరిగింది. నీ జీవితంలో దెబ్బ పడితే నేను మానతా, నేను దెబ్బ పడితే నా జీవితం మార్చుకుంటాను, నా త్రాగుడు మార్చుకుంటాను. దెబ్బ పడితేనే నాకు ఈ యొక్క సిగరెట్, సారాయ, వ్యభిచారమో, దొంగతనమో, ఇంకా లేకపోతే మోసమో, అన్యాయమో, అక్రమమో, నపుంసకత్వం మార్చుకున్నాను అనుకుంటున్నావా? కాలిఫోర్నియా ప్రాంతంలో నపుంసకులు ఎక్కువైపు గే మ్యారేజెస్, గేలు. ఈ గేలు చెప్పుకోవడానికి కూడా కొంతమంది గర్విస్తూ ఉన్నారండి. పురుషులు స్త్రీలు చేసే అవాంఛనీయమైన కార్యాన్ని బట్టి తుచ్చమైన వాటి గురించి గర్విస్తూ ఉన్నారు. ఒక ఇంటర్వ్యూ చూశాను, నువ్వు గే అని చెప్పుకోవడానికి భలే గర్విస్తున్నావే, నీవు ఎలా చెప్పుకోగలుగుతున్నావంటే అతను అంటాడు, నాకు ఇది ప్రివిలేజ్, నాకు భలే సంతోషంగా ఉంది. ఎక్కడ? మన భారతదేశంలో చెబుతున్న మాట ఇది. కాలిఫోర్నియాలో గేలైన వ్యక్తులు చాలామంది, లాస్ ఏంజల్స్లో పురుషులు స్త్రీలు అపవిత్రమైన కార్యాలు చేస్తూ వారి శరీర భాగాలను పురుషులేమో పెంచుకుంటున్నారు, స్త్రీలేమో తగ్గించుకుంటూ ఉన్నారు. ఇలాగ జరిగిపోయి ఒకరినొకరు అక్రమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. ఇది భారతదేశంలో కూడా ఈ దినాల్లో మీరు చూస్తే ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ చాలామందికి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఈ నపుంసకులైన గేలైన వాళ్ళు, హిజ్రాలైన వారు, ఈ కొజ్జా అనే వ్యక్తులుగా మన భాషలో పిలుచుకునే వ్యక్తులు. ఒకప్పుడు ఇది చాలా చీపు, అబ్బే వస్తున్నాడు రా 0.5 అనేవారు. కానీ ఇప్పుడు అనేక మంది అలా మారిపోతుంది. ఎలా, ఎందుకు మారుతున్నారు? సొదొమ గొమొర్రా పట్టణాలు. ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా అలా మారుతుందంటే దేశానికి ఘోరమైన ప్రమాదం రాబోతుందని అర్థం. రాష్ట్రాలకు, దేశాలకు, ప్రాంతాలకు. దేవునిని పుట్టించింది దేనికి? మా పురుషుడిగా ఉండరా, స్త్రీగా ఉండరా అని పెట్టాడు. కానీ వీళ్ళ కోరికలు, నేను అలా ఉంటే బాగుండే, ఇలా ఉంటే బాగుండే అని చెప్పి వాళ్ళు అలా తయారు చేసుకుంటూ వచ్చారు. అలాంటి వారిని కూడా దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. అలాంటి వారికి కూడా రక్షణ, వారికి గొప్ప పేరు పెడతానన్నాడు. గొప్ప పేరు, షిండులకు గొప్ప పేరు పెట్టానని అన్నాడు. అలాంటి వాళ్ళకు కూడా తాత్కాలికంగా జన్యుపరమైన మార్పులు జరిగితే పర్వాలేదు, అలాంటి వాళ్ళకు దేవుడు ఇస్తాడు. కానీ భూమి మీద సొంతంగా వారంతట వారే తయారు చేసుకొని, వారంతట వారే సిద్ధపడి చేసుకునేది ఘోరమైన ప్రక్రియ. ఆలోచించండి. నపుంసకులు, ఒక ఆయన అంటాడు బైబిల్లో నపుంసకులు పరలోకం రాజ్యము లేదు, నపుంసకులు మందిరంలో పాలు లేదంటాడు. నపుంసకులకు మందిరంలో పాలు లేదు కదా నాన్న, పరిశుద్ధమైన వాళ్ళకు పేరు పెట్టాడు, మంచి పేర్లు పెట్టాడు వాళ్ళకి. షండులకు మంచి పేరు, వాళ్ళ యొక్క జన్యుపరమైన మార్పుల ద్వారా జరిగితే వారు నిజంగా వాళ్ళకి ఏం చేత కాదు. కానీ ఈ దినాల్లో డబ్బు కొరకు వాళ్ళంతా వాళ్ళే మార్చుకుంటున్నారు. ఇది ఈజీ దారి, మార్చుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి నష్టపోతున్నారు. బైబిల్లో అలాంటి వాళ్ళకు ఒక గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చాడు. తెలియని మూర్ఖత్వం కలిగిన మాటలు మాట్లాడే వారు చాలామంది ఉంటున్నారు. బైబిల్ ఎప్పుడు చెప్పదో, ఈ యొక్క హిందూ ప్రాంతంలో తక్కువ కులములను గుళ్ళోకి రానియరని చెప్పి, ఆ కులములు ఈ కులముల దగ్గరికి రాకూడదు, ఆ కులములు ఈ కులం దగ్గరికి భోజనం చేయకూడదు, వాళ్ళు ఆ దగ్గరికి వెళ్ళకూడదు అనేది పెట్టింది ఎవరు? ఇక్కడ. నువ్వేం మాట్లాడుతున్నావు? హిందూ మతం గురించి చెప్పుకోక క్రైస్తవంలో ఉన్న వీటిని చెప్తున్నావు. క్రైస్తవంలో ఎప్పుడు కూడా అందరికి ఒక ప్రథమ స్థానం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తుని ఎరుగుట కొరకై గొప్ప మార్గాన్ని సిద్ధపరిచాడు. శిక్ష రాకమునిపే ఆ యేసును నమ్ముకో, పశ్చాత్తాపడు, ప్రభువునికి సహాయం చేస్తాడు. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణతో మార్చమని, రక్షించమని అడుగుతున్నాను. ఇప్పుడు జరిగిన రివైవల్ ఆగిపోకూడదు. మండాల బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచున్నట్లుగా మండుటకు సహాయం యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.